10 రోజుల్లో ఉరి చేసినా 15 రోజుల్లో బాలాకోట్ చేసినా కూడా వాళ్ళు బయటకు వచ్చి మాకేం కాలేదే, మాకేం నొప్పి లేదే అని చెప్తున్నారు. వాళ్ళకి సిగ్గులేదు, వదిలేండి. కానీ ఈసారి మనం ఎటువంటి యాక్షన్ తీసుకున్నాం, ట్రీటీలు బ్రేక్ చేయడం కావచ్చు, దానివల్ల వాళ్ళకి ఎంత యాంగ్జైటీ వస్తుందో మీరు ఊహించగలరా? ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్ దగ్గర లేదా హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఏ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినా, ఏ ఆనకట్ట కట్టినా దాన్ని ఖ్వాజా ఆసిఫ్ కూలగొట్టేస్తాడంట బహిరంగంగా చెప్తున్నాడు బయట న్యూస్ లో. ఇవాళ పాకిస్తాన్ మినిస్టర్స్ కి నీళ్ళంటే భయం వేస్తుంది. మెంటల్ ఎక్కేసి ఏది పడితే అది మాడుతున్నారు. ఒకసారి మ్యాప్ చాలా జాగ్రత్తగా చూడండి. 3 నదులు కనబడుతున్నాయి మనకి ఇక్కడ. ఒకటి మానస్ సరోవర్ దగ్గర మొదలై లడాక్ దాకా వెళ్లి నార్దర్న్ పాకిస్తాన్ వరకు వెళ్లే ఇండస్, రెండోది హిమాచల్ నుంచి జమ్మూ వెళ్లి పాకిస్తాన్ వెళ్లే ఝేలం. ఈ రెండిటితో పాటు ఝేలం కూడా కలిసి పాకిస్తాన్ తాగే నీళ్లలో, వ్యవసాయానికి వాడే నీళ్లలో 85% నీళ్లు ఈ నదుల నుంచి వస్తాయి. బాగ్లీహర్ డ్యామ్ అని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఇది 900 మెగావాట్లు, కొంచెం పెద్దది కంపారిటివ్ గా. ఇప్పుడు ఈ డ్యామ్ నుంచి నీళ్లు పాకిస్తాన్ వెళ్లకుండా ఇండియా కట్ చేసింది. సో ఇప్పుడు మన దగ్గర ఉండే డ్యామ్ లో ఎంత వాటర్ ఆపినా కూడా పాకిస్తాన్ కి అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే అంత నీరు కూడా వాళ్ళకి చాలా అపురూపం ఈ టైంలో. అందుకే ఇండియా సమయం చూసి ప్లాన్ చూసి కొట్టింది. అంటే గానీ కూలగొట్టేస్తా ఉంటే రోగ్ నేషన్స్ మాట్లాడితే ఎలాగా?